సార్ అనే మాట మానేసేది. సరే, తప్పకుండా సార్ అన్నాను. అద్భుతమైన వ్యక్తి. ఎంత చెప్పాలన్నా చాలా తక్కువే అవుతుంటుంది. యాక్చువల్గా మీ గురించి చెప్పాలని ఎన్నో పేజీలు కూడా ప్రిపేర్ అయ్యాను. సో నాకు తెలుసు, నేను ఒకసారి మీ ప్రొఫైల్ అడిగినప్పుడు సుమారు 16 పేజీలు వచ్చింది ఆ ప్రొఫైల్. సో ప్రేక్షకులందరికీ నమస్కారం. మాధ్యమం ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నమస్సుమాంజలు. నా పేరు తనికెళ్ళ రామకృష్ణ. ఈరోజు ఇట్స్ ఎ హానర్ టు బీ విత్ వన్ అండ్ ఓన్లీ ఆల్ టైమ్ గ్రేట్ ఫిలాంథ్రపిస్ట్, సింగర్, ఎక్స్ బ్యాంకర్ శ్రీ త్రినాథరావు గారు. ఆయనకున్న అవార్డ్స్ చెప్పాలి అంటే ఈ గదంతా కూడా సరిపోవచ్చు, చూపించాలంటే అవార్డ్స్. స్వరకిన్నర శారదా వరపుత్ర శ్రీ చింతలపూడి త్రినాథరావు గారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా పదవి విరమణ చేసి సంగీత సేవలో విశ్రాంత జీవనం గడుపుతున్నారు. సుమారు వేల కొద్దీ సాంస్కృతిక కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా, సభాధ్యక్షుడిగా, సింగర్గా, కంపోజర్గా ఎన్నో ప్రోగ్రామ్స్ పాల్గొన్నారు. ఎన్నో టీవీ ఛానల్స్లో వారి ఇంటర్వ్యూలో ప్రసారమయ్యాయి. పాల్గొన్న ప్రతి సభలోనూ సత్కారాలు పొందారు. ఎంతోమందికి సత్కారం చేశారు. ఎంతోమందికి ఆయన మెంటార్ కింద కూడా ఉన్నారు. ఎన్నో సంస్థల నుండి జీవన సాఫల్య పురస్కారాలు కూడా అందుకున్నారు. స్వరకిన్నర శారదా వరపుత్ర, గాన గంధర్వ, నటగాన కళా సార్వభౌమ సినారే గారు ఇచ్చింది. గాన కళా తపస్వి, సకల కళా విరించి, గాయకరత్న, గాయక మౌలి, గాన కళాప్రపూర్ణ. సార్ శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తున్నాను సార్. సో ఈరోజు ఇంకా చాలా ఉన్నాయి. ఆయనకు ఉన్న రికార్డ్స్ చెప్పాలంటే ఆ మధ్య 1 or 2 years బ్యాక్ నాకు తెలుసు అది. ఐ హ్యావ్ సీన్ మెనీ ఈవెంట్స్ ప్రాక్టికలీ. సార్ మీతో అక్కడెక్కడో కూర్చుని ఈయనతో ఎప్పుడు చేయగలిపే అవకాశం వస్తుంది అనుకున్నాం. మీతో పాటు పక్కన కూర్చుని ఒకటో రెండో పాడిన పాటలు సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన ఒకసారి కంటిన్యూస్గా నాన్ స్టాప్గా 120 యుగల గీతాలు కంటిన్యూస్గా నిర్విరామంగా ఆలపించి అంతర్జాతీయ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా రికార్డ్స్ సాధించారు. ఘంటసారి వారి 40 పాటలు పుస్తకం చూడకుండా, అక్షరంలో ఏ మార్పు లేకుండా పరిపూర్ణతతో నిర్విరామంగా పాడిన ఘనత కూడా మన శ్రీ త్రినాథరావు గారి గురించే. సార్ ఈరోజు మీకు జస్ట్ ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను సార్. వన్స్ అగైన్ నమస్కారం సార్. నమస్కారం రామకృష్ణ గారు. వాట్ ఈజ్ లైఫ్ అకార్డింగ్ టు యూ? దానికంటే ముందు సార్ మీరు నాకు ఫోన్ చేసి ఏమంటే ఇలా రావాలి ఇంటర్వ్యూ కంటే నాకు వెంటనే అనిపించింది ఏంటంటే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే. ఓహో, ఎగైన్ మళ్ళీ మా రామకృష్ణ గారితో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అనమాట. భలే చక్కనే అవకాశం అనుకున్నాను. ఆర్కే అనేది ఒక పేటెంట్ అయిపోయింది కదా, టీఆర్కే అని పెట్టుకుందాం. టీఆర్కే ఇది బాగుంది. బాగుందమ్మా ఇది, ఓపెన్ హార్ట్ విత్ టీఆర్కే. నైస్. థ్యాంక్ యూ సార్. సార్ మీ ప్రకారం లైఫ్ అంటే ఏంటి? వాట్ ఈజ్ లైఫ్? మీరు లైఫ్ అంటే ఏంటి? మీ నిర్వచనం ఏంటి? మీకున్న ఇన్నేలో 6 decades ఆఫ్ ఎక్స్పీరియన్స్లో వాట్ ఈజ్ లైఫ్? నిజంగా మీరు ఇది ఒక $1 million క్వశ్చన్ అని చెప్పచ్చు. నిజంటే ఇదే ప్రశ్నని మీరు డిఫరెంట్ పీపుల్ని అడగండి, యూ విల్ హ్యావ్ డిఫరెంట్ ఆన్సర్స్. యూ విల్ అగ్రీ విత్ మీ నా ఏమండి? యూ విల్ అగ్రీ విత్ మీ. డిఫరెంట్ పీపుల్ విల్ హ్యావ్ దేర్ ఓన్ పర్సెప్షన్స్ అబౌట్ లైఫ్. నేను ఒకటే మాట చెప్తానండి, నేను నమ్మేది అందరికీ చెప్పేది ఒకటే, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఈ త్రిపద సెంటెన్స్ ఏదైతే ఉందో ఇది జీవితం మొత్తంలో ఉన్నటువంటి సారాంశం అండి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఇట్స్ గాడ్స్ గిఫ్ట్. ఏమండి, భగవంతుడు ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని సద్వినియోగం చేసుకోవడం అనేది మన బాధ్యత. అది అంటే భగవంతుడు మలిచినటువంటి శిల్పాలమ్మ. ఏమండి, దీన్ని ఏదేదో ఊహించుకుని ఏదో చూసుకుని దుర్వినియోగం చేయడం కంటే కూడా భగవంతుడు మనకి ఏ పర్పస్ అయితే ఈ జీవితం ఈ ప్రపంచంలో పంపించాడో ఆ పర్పస్ని సర్వ్ చేయడానికి ప్రయత్నించాలి. అదే జీవితం అండి. ఇంకెంతకు మించి జీవితం గురించి గొప్ప నిర్వచనం ఎక్కడ దొరకదు మీకు. మీకు కూడా లైఫ్లో సక్సెస్ ఎంత వచ్చిందో ఒక్కొక్కసారి ఫెయిల్యూర్స్ కూడా వచ్చి ఉంటాయి కదా. ప్రతి మనిషి జీవితంలో కూడా ఆ ఫెయిల్యూర్స్ని ఎలా ఎదుర్కొన్నారు? వి వాంట్ బికాస్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ మోర్ ఫర్ ద పీపుల్ హు ఆర్ రియలీ లుకింగ్ ఫర్ మోటివేషన్. I personally myself is a motivator, you know that. Yes. So you are a great motivator. No. You are my inspiration also, one of the inspirations, sir. So నేనేమన్నానంటే how you handle failures in the life. ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మీరు ఏదైనా ప్రపోజల్ సబ్మిట్ చేసి ఉండొచ్చు, పైన ఉన్న వాళ్ళు రిజెక్ట్ చేసి ఉండొచ్చు,
మీరు ఒక్కొక్కసారి ఒక కార్యక్రమానికి వచ్చి ఉండొచ్చు, సడన్గా వాళ్ళు ఏదైనా కార్యక్రమంలో కొంచెం లేట్ అవ్వచ్చు, లేకపోతే ఒక్కొక్కసారి ఫైనాన్షియల్గా ఏదైనా ప్రాజెక్ట్లో ఏదైనా చేసి ఉండొచ్చు, లేకపోతే అది సరిగ్గా వర్కౌట్ అయి ఉండొచ్చు, ఎమోషనల్ ఫ్యాక్టర్స్ కానీ అవన్నింటి ఎలా తట్టుకున్నారు అలాంటివి, అంటే వీ వాంట్ టు నో హౌ యు ఆర్ ఏబుల్ టు బౌన్స్ బ్యాక్. రామకృష్ణ గారు, మీకు కూడా తెలుసు, జీవితం అంటేనే జయాపజయాలు. జయం ఎక్కడైతే ఉంటుందో ఖచ్చితంగా అపజయం ఉంటుంది. ఎవరైనా కనుక నా జీవితం అసలు అపజయమే లేదు, ఆయన ఎవరు ఫేస్డ్ ఏ ఫెయిల్యూర్ అని అనుకోండి, ఇట్స్ ఏ గ్రేట్ లై. నేను డెఫినెట్లీ ఐ కెన్ సే ఇట్స్ ఎ గ్రేట్ లై. ప్రతి మనిషి జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది, ఫెయిల్యూర్ ఉంటుందండి. సక్సెస్ నువ్వు ఎంతలా ఎంజాయ్ చేస్తావో ఫెయిల్యూర్ను కూడా అంతగా యాక్సెప్ట్ చేయగలిగిన నాడే నువ్వు యు ఆర్ ఎ మ్యాన్. మనిషిగా మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలి, అంతే తప్పించి సక్సెస్ వచ్చినప్పుడు ఎగిరెగిరి గంతులు వేసేయడం, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కిందకి పాతాళకి దిగజారిపోవడం, అది కాదు. చెప్పాను కదా, ఎక్కడైతే సక్సెస్ ఉందో డెఫినెట్గా ఫెయిల్యూర్ ఉంటుంది. ఫెయిల్యూర్ని నువ్వు ఎలా ఫేస్ చేస్తావని మాత్రమే భగవంతుని యొక్క ఫెయిల్యూర్ ఇస్తాడు. అంటే వీ హ్యూమన్స్ ఆర్ జనరలీ ఎమోషనల్ కదా. ఎగ్జాక్ట్లీ. సో ఎమోషన్స్ అనేవి పాజిటివ్ ఎమోషన్స్, నెగిటివ్ ఎమోషన్స్ ఖచ్చితంగా ఉంటాయి. నెగిటివ్ ఎమోషన్స్ అవుట్ సైడ్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా వస్తాయి. జనాల బిహేవియర్ సమ్ టైమ్స్ మనల్ని కించపరచడం, పక్కకు లాగడం ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్స్ అలాంటివి ఎలా తట్టుకున్నారు, ఎలాగా ప్రక్షాళన చేసుకున్నారు, ఎలా ఫిల్టర్ చేసుకున్నారు, అది ఇప్పుడు యాజ్ యు నో, మనుషులు అన్న తర్వాత అందరూ ఒక రకంగా ఉంటారు కదండి. డిఫరెంట్ పీపుల్ విల్ హ్యావ్ దేర్ ఓన్ డిఫరెంట్ వెర్షన్, డిఫరెంట్ యాటిట్యూడ్స్ ఉండాలి. వాటన్నిటినీ కూడా మనం జాగ్రత్తగా స్టడీ చేసి మనకి ఏ రకంగా కావాలని వాళ్ళని మనం మలుచుకోవడం అనేది మన యొక్క సక్సెస్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు చెప్పినట్టుగా ఫెయిల్యూర్ డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏజిఎం లెవెల్ వరకు ఎక్కడ కూడా అడ్డు ఆపు లేకుండా చక్కగా అన్ని ప్రమోషన్స్ వచ్చింది. ఏజిఎం లెవెల్కి వచ్చిన తర్వాత న్యాచురల్లీ ప్రతిసారి మనమే ముందుకు వెళ్ళలేం. ఏజిఎం లెవెల్కి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూలో ఐ డిడ్ వెల్, absolutely well. There are so many other factors, we cannot say that I didn't succeed in that. You believe me, not even a small pinch of worry about it. ఎన్ని రోజులు బాధపడ్డారు? బాధపడలేదని చెప్తున్నాను మీకు. అదే నేను బాధపడలేదు. ఎంచేదంటే ఐ వాజ్ ప్రిపేర్డ్ ఫర్ దాట్. ఎంచేదంటే చెప్పమంటారా? ఇప్పుడు నేను ఒక్కసారి సార్ చిన్న బ్రేక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది చూశాను, ఈ మధ్య ఒక అబ్బాయి బీటెక్ అబ్బాయి వచ్చాడు, నేను ఇంకా జీవితంలో జాబులు చేయలేకపోతున్నాను, ఇంటర్వ్యూలో ఎన్నిసార్లు ఫెయిల్ అయిపోతున్నాను, నాకు విరక్తి కలుగుతుంది లైఫ్ మీద, ఇలాంటివన్నీ వస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? మీరు చెప్తుంటే నాకు గుర్తొచ్చింది. మీరు అన్నారు స్ప్లిట్ సెకండ్ కూడా బాధపడలేదు, నెక్స్ట్ యాక్షన్ మీదకి వెళ్ళిపోయాను అంటున్నారు. దట్ మెసేజ్ ఒక్కసారి నేను మళ్ళీ చెప్తున్నాను, ఓపెన్ హార్ట్ విత్ టీఆర్కే. నేను వాట్ ఎవర్ ఐఎమ్ టెల్లింగ్ ఇట్స్ ఓన్లీ ఫ్రమ్ మై హార్ట్ ఆఫ్ హార్ట్. దీంట్లో ఏ రకమైన మీరు చెప్తుంటే కుర్రాడు గురించి చెప్తే నాకు చిన్న సంఘటన గుర్తొస్తుంది. చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్, ఇదే బ్యాంక్లోనే కొలీగ్, హార్ట్ అటాక్ వచ్చింది అతనికి. ఏమండి, నేను వెళ్ళి అడిగాను అనమాట, ఏంటి ఎంత జోవిల్గా ఉంటారు కదా మీరు, హార్ట్ అటాక్ ఏంటి? దానికి చెప్పిన సమాధానం తెలుసా అండి? నాకు నిజంగా ఐ వాజ్ టేకెన్ అబ్యాక్ అనమాట చూసి. ఇంటర్వ్యూలో నాకు సక్సెస్ రాలేదండి, ఐ కుడెంట్ సక్సీడ్ ఇన్ మై ఇంటర్వ్యూ, సో దట్ లెడ్ మీ టు హ్యావ్ దిస్ హార్ట్ అటాక్. నాకు ఆశ్చర్యం, ఏదో అదే పెద్ద జీవితం అయిపోయినట్టు. ఏమిటి, ఇంటర్వ్యూలో పాస్ అవ్వడం పెద్ద జీవితం అయిపోయినట్టు దాన్ని ఆలోచించడం కరెక్ట్ అండి? నా విషయానికి వస్తే మీరు నమ్మండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లర్క్ ఉద్యోగం వచ్చినప్పుడే కొండెక్కినంత సంబరపడిపోయాను. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఏమైతే చెప్తున్నానో అవి మనసులోంచి వచ్చిన మాట్లాడండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గుమాస్తాగా ఉద్యోగం వచ్చినప్పుడు కొండెక్కినంత సంబరం. ఆహా, భగవంతుడు మనకి ఎంత గొప్ప జీవితం ఇచ్చాడా, ఎంతోమందికి లేదు కదా, మనకి ఇచ్చాడంటే గాడ్ హ్యాస్ డన్ ఏ ఫేవర్ టు అస్. ఆయనకి ఎలా రుణం తీర్చుకోవాలి? మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఇన్ ద క్యూ. సో అంతా హ్యాపీ ఫీల్ అయిపోయాను. సరే వచ్చాం, మన బాధ్యతలు మనం జాగ్రత్తగా చేసుకుంటూ వెడుతుండగా ఉదాంతరతో ప్రతి ప్రమోషన్కి కూడా నాకు వచ్చిన ప్రతి ప్రమోషన్ ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యాను. ఆహా, గాడ్ హ్యాస్ గివెన్ సో మచ్, నిజంగా ఇది లేకుండా ఎంతమంది ఉన్నారు. ఆ రకంగా ముందుకు వచ్చి అంత సక్సెస్ వచ్చిన వాడిని ఏజిఎంలో ఒక ఇంటర్వ్యూలో మనకు సక్సెస్ కాలేదని ఫెయిల్యూర్ అయినప్పుడు ఎంతవరకు మనం అది సమంజసం? అంతే కదండి. ఇప్పుడు మనిషి అన్న తర్వాత తృప్తి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అసలు మెయిన్ గైడింగ్ ఫ్యాక్టరే కంటెంట్మెంట్. అదే మనిషిని జీవితం ముందుకు నడిపించేది. భగవద్గీత శ్లోకం నమ్ముతారు, కర్మణ్యే అంతే కదా, వారిది. సో తప్పకుండా అంటే సమ్టైమ్స్ ఫెయిల్యూర్
విల్ మేక్ యూ అలర్ట్ అంటున్నారు. అండ్ ఆల్సో బౌన్స్ బ్యాక్ అయిపోవాలి. అంతే కదా, దాని మీద టైం వేస్ట్ చేసుకోకూడదు. అసలు దాని గురించి మీరు ఆలోచించకూడదు. దట్ ఈస్ సపోజ్ టు హ్యాపెన్ లైక్ దట్, ఇట్ హ్యాస్ హ్యాపెండ్, ఫర్గెట్ అబౌట్ దట్. Past is past. You did your best, you have not failed in your attempts, is it not? You did your best, but result is something different, that is not in your hands. Next time we'll modify and edit and we'll do better. దట్స్ ఆల్. ఇప్పుడు మరి ఎంతమంది అట్లాగా మీరు చెప్పినట్టుగా ఎన్నోసార్లు ప్రయత్నించి చివరికి సక్సెస్ సాధించారు కదా, మరి వాళ్ళు కూడా చూసి మనం నేర్చుకోవాలి కదా. అంతే తప్పించి అయ్యో ఫెయిల్యూర్ అయిపోయిన బుర్రపట్టు కూర్చొని దానివల్ల ఏం ఉపయోగం లేదు. మిమ్మల్ని చాలాసార్లు చూశాను ఎన్నో ఏళ్ళ నుంచి. యూ ఆల్వేస్ కమ్ టు ఎనీ ఈవెంట్ ఆర్ ఎనీ కార్యక్రమం అనండి, అది సాంస్కృతిక కార్యక్రమం అనండి, సమాజ సేవ అనండి, భక్తి రిలేటెడ్ ప్రోగ్రామ్స్ అండి, మ్యూజిక్ ఈవెంట్స్ అండి. ఐ నో యు ఆర్ మల్టీ టాలెంటెడ్, అది ఇంకో పార్ట్లో డిస్కస్ చేయాలి మనం డెఫినెట్లీ. బట్ యూ ఆల్వేస్ కమ్ విత్ స్మైలింగ్. ఇది ఎలాగా ఆ స్మైల్ని మెయింటైన్ చేయడం, దట్స్ వాట్ ద పీపుల్ నో. స్మైలింగ్ అంతా ఆర్టిఫిషియల్ స్మైల్ అయితే తెలిసిపోతుంది మనకి, మీది న్యాచురల్ స్మైల్. అండ్ ఆ సెల్ఫ్లెస్గా ప్యూర్ స్మైల్ ఎలా డెవలప్ చేసుకున్నారు, అది రామకృష్ణ గారు ఒక విషయం చెప్తానండి. హౌ యు ఆర్ హ్యాపీ ఇన్సైడ్ ఆల్సో. ప్యూరిటీ ఆఫ్ మైండ్, వెన్ యు ఆర్ ప్యూర్ ఇన్ యువర్ హార్ట్, ఏమండి స్మైల్ అనేది ఆటోమేటిక్గా అదే మొహం మీద వస్తుంది. న్యాచురల్ స్మైల్ మీరు చెప్పారు చూసారా, ఆర్టిఫిషియల్ అది కాదు, న్యాచురల్ స్మైల్. అది మీరు బలవంతంగా తెచ్చిపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీ మనస్సు నిష్కల్మషమైనప్పుడు, ఎవరికి హాని చేయకూడదు, ఎవరి గురించి చెడు ఆలోచించకూడదు, అంతా మన వాళ్ళే, ఇది మనది ఒక కుటుంబం అని ఎప్పుడైతే మీరు ఆలోచిస్తుంటారో మీ మనసు ఎప్పుడు, మీ ముఖం ఎప్పుడు కూడా అలా దరహాసతో నిండే ఉంటుంది. దిస్ ఇస్ పర్సనలీ వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. మీరు ఇంకొకటి లక్ష్యాల వైపు వద్దాం. ఇప్పుడు కొంచెం టాపిక్ పర్లేదు. అయితే లక్ష్యాలని మీరు చిన్నప్పటి నుంచి పెట్టుకునేవారా? నాకు మీరు క్లర్క్ కింద చేరానన్నారు, ఏజీఎం లెవెల్కి వచ్చారు, అండ్ మీరు కొన్ని వేల మందికి మోటివేట్ చేశారు, మీరు సంగీత సాధనలో నిష్ణాతులయ్యారు, ఫ్యామిలీని అద్భుతంగా మేనేజ్ చేశారు. అండ్ మీరు లక్ష్యాలు పెట్టుకోకుండా ఇవన్నీ అవంతా ఏది తనంత తానే దరికి రాదు అంటారు కదా, అది ఎలా వచ్చింది? లక్ష్యాలు పెట్టుకోకుండా, లక్ష్యాలు పెట్టుకోవాలి కదా మనుషులు, ఎలా పెట్టుకునేవారు, ఎలా సాధించారు? రామకృష్ణ గారు, జీవితంలో నాకు ఇది చేయాలి, అది చేయాలి, ఇది నా లక్ష్యం, అది నా లక్ష్యం ఎప్పుడూ లేదండి. భగవంతుడు నన్ను ఎలా నడిపితేనే అలా పెడతాను. నేను నమ్మింది, మంచిది నమ్మింది చేసుకుంటూ వెళ్తా, తర్వాత ఆయనే చూసుకుంటాడు అని. ఆ రకంగానే చిన్నప్పటి నుంచి కూడా అలానే వచ్చాను. అంతే తప్పించి నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాయిన్ కావాలి, అందులో నేనేమో జీఎం లెవెల్కి వెళ్ళాలి, నా పిల్లలందరూ కూడా బ్రహ్మాండంగా చదువుకుని దేశాలను ఏలేసి, ఇటువంటి ఎప్పుడూ లేవండి. నాకు మొదటి నుంచి కూడా భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం ఏమిటంటే తృప్తి. ఎక్కడికక్కడ తృప్తి పడిపోతూ ఉంటాను. ఎంచేతంటే ఐ నో ఫ్రమ్ విచ్ స్టేజ్ ఐ హ్యావ్ కమ్. నేను చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చినవాడిని. నేను నాది స్వస్థలం పాలకొల్లు. మా నాన్నగారు చిన్న పొగాకు వ్యాపారం చేసుకుంటూ స్వార్థం చూసుకోకుండా. సార్ మీరు మీవి లైవ్ టెలికాస్ట్ అవుతుంది సార్, ఎంతమంది కాలర్స్ ఉన్నారు చెప్పండి. యువతకి సందేశం. ఓకే సార్, ఒక కాలర్ అడుగుతున్నారు యువతకి సందేశం ఇవ్వండి అన్నాడు. తర్వాత సార్ కంటిన్యూ చేయండి సార్, ఇది పాలకొల్లలో చిన్న ఎందుకంటే మన కాలర్స్కి సమాధానం బాధ్యత మనకు ఉంది, తప్పని చేద్దాం. సో చిన్న బిజినెస్ తోటి ఆయన స్వార్థం చూసుకోకుండా పిల్లలందరినీ, వీఆర్ 5 brothers, అందరినీ చదివించారండి. ఏమండి అప్పుడు మేము చదువుకున్న స్టేజ్ ఎటువంటిదో మాకు తెలుసు కాబట్టి ఆ కష్ట సుఖాలను దృష్టిలో పెట్టుకుని అలాగే మా జీవిత గమనంలో అలాగే పైకి వచ్చి అందరూ మా బ్రదర్స్ అందరూ కూడా బాగా సెటిల్ అయ్యి అందరూ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా అందరూ కలుస్తూ ఉంటారు. కలుస్తారు. ఆఫ్ కోర్స్ అన్ఫార్చునేట్లీ ఐ లాస్ట్ 2 of my brothers, 3 brothers చాలా ఫ్రీక్వెంట్గా కలుస్తాం. ఆఫ్ ద ఏజ్ ఫ్యాక్టర్స్ అంతే కదండి. సార్ ఇంకొకటి జనాలు ఈ మధ్య చూస్తున్నాను, ఇందాక నేను కూడా మాట్లాడుతున్నమాట, అంతకుముందు ఒక టాపిక్లో కూడా స్ట్రెస్ చాలామంది ఫీల్ అవుతున్నారు. స్ట్రెస్ మీకు రాదా? భలే ప్రశ్న అడిగారండి. అంటే స్ట్రెస్ అంటే మీరు స్మైల్ ఇస్తున్నారు, దట్ ఇట్ గివ్స్ ఆల్రెడీ క్లియర్స్, ఇట్స్ 50% సొల్యూషన్ వచ్చేసింది. అండ్ మీరు ఇంకో పాయింట్ ఇందాక అన్నారు, నేను జాగ్రత్తగా వింటున్నాను, బికాస్ దిస్ మెసేజ్ ఈస్ గోయింగ్ టు థౌజండ్స్ ఆఫ్ అండ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ వాచింగ్ అక్రాస్ ద గ్లోబ్ అండి. ఇది ఓన్లీ ఉభయ రాష్ట్రాల్లో కాకుండా మన ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ అండ్ భారతీయులందరూ కూడా వాచ్ చేస్తున్నారు, ప్రవాస ఆంధ్రులు కూడా వాచ్ చేస్తున్నారు. అండ్ ఇట్ షుడ్ గో అండి, ఇట్ షుడ్ గో టు ద ఎస్పెషల్లీ ద యూత్ హు ఆర్ వేస్టింగ్ దర్ టైమ్, సమ్టైమ్స్ గోల్లెస్గా, లక్ష్యాలు సరిగా లేకుండా వెళ్తున్నారు. వాళ్ళని స్ట్రెస్ మీరు ఎలా తట్టుకుంటారు?
అది ఒకటి. స్ట్రెస్ అని ఇందాక చెప్పాను చూసారు, అది కూడా మనిషికి మారుతూ ఉంటుందండి. స్ట్రెస్ ఒక పర్టికులర్ సిచ్యువేషన్ మీకు స్ట్రెస్ఫుల్గా కనిపించవచ్చు, ఒక పర్టికులర్ సిచ్యువేషన్ మీకు స్ట్రెస్ఫుల్గా కనిపించవచ్చు, ఇంకో వేరే వ్యక్తి ఈ మే టేక్ ఇట్ వెరీ లైట్. మీటింగ్స్లో పార్టిసిపేట్ చేయడం నాకు స్ట్రెస్ఫుల్గా ఉండొచ్చు, ఎగ్జాక్ట్లీ మీరు మీటింగ్స్లో ఆనందంగా ఉండొచ్చు. దట్స్ వాట్ ఐ మీన్. అది ఏమిటంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ యూ హ్యావ్ టు కల్టివేట్ దట్ హ్యాబిట్. ప్రతిదాన్ని కూడా చాలా ఆనందంగా చాలా హ్యాపీగా యాక్సెప్ట్ చేయడం. లెట్ మీ నాట్ థింక్ అబౌట్ స్ట్రెస్ అబౌట్ ది సిచ్యువేషన్. ఒకవేళ అటువంటి సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందనుకోండి, లెట్ us ట్రై టు ఓవర్కమ్ దట్. లెట్ us నాట్ ట్రీట్ ఇట్ యాజ్ దట్ స్ట్రెస్ ఎట్ ఆల్. ఆ పాయింట్ కనుక మీరు డెవలప్ చేయగలిగితే ఏది కూడా మీకు స్ట్రెస్గా కనిపించదు. ఇందాక చెప్పాను చూసారా, దట్ ఈస్ సపోజ్ టు హ్యాపన్ లైక్ దట్, ఇట్ హ్యాస్ హ్యాపన్ లైక్ దట్. ఫర్గెట్ అబౌట్ దట్, ఫినిష్. అంతేగాని స్ట్రెస్ అనుకుంటే జీవితాంతం మీరు స్ట్రెస్తోనే గడిపేయాలి. మీ బ్రతికే ఒక స్ట్రెస్ఫుల్ లైఫ్ అయిపోతుంది అనమాట. సో ఒక క్వశ్చన్ అడగాలి నీకు తప్పకుండా. హౌ డూ యూ డిఫైన్ శ్రీ త్రినాథరావు గారు ఇన్ 5 words? వీ వాంట్ టు నో బికాస్ దట్స్ మెసేజ్ షుడ్ గో. నేను కొన్ని తెలుసుకున్నాను నా వైపు నుంచి. అయితే యువర్ ఎనర్జెటిక్, డైనమిక్, లైవ్లీ, స్మైలింగ్ ఇలాంటివి ఉంటాయి. మీ వైపు నుంచి త్రినాథరావు గారు అంటే ఒక 5 పదాలు చెప్పండి, సినానిమ్స్ ఆఫ్ త్రినాథరావు గారు. త్రినాథరావు కూడా ఎప్పుడు అందరి మనిషి అని అనుకోవాలని కోరుకునేవాడండి. నెంబర్ 1. ఐ విన్ యూ విన్ మైండ్ సెట్. అంతే, దట్స్ ఓకే. ఒకటి, నేను అందరి వాడిని. అందరూ నన్ను మా త్రినాథరావు అనుకోవాలి. అందరూ కూడా ఆ ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్ లాగా అనుకోవాలి. ఎగ్జాక్ట్లీ. వెరీ గుడ్ సార్. ఇంకో పాయింట్ ఇంకా చెప్పాలంటే మా ఫ్యామిలీ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మా చిల్డ్రన్ ఉన్నారనుకోండి, మా డాడీ చాలా మంచి డాడీ, అందరికీ కూడా ఆదర్శప్రాయం, అందరూ కూడా అతన్ని చాలా ఆదర్శంగా తీసుకుంటారు అని ఫీల్ అవ్వాలి. అది జరుగుతోంది కూడా. ఏమండి, దీనికి ఇది జస్ట్ లైక్ దట్ వచ్చే క్వాలిటీ కాదండి. చిన్నతనం గురించి మనం ఆ లెవెల్లో మనం పెరిగినటువంటి వాతావరణం అది అన్నమాట. ఓకే. సో ఎస్పెషలీ వన్ ఆఫ్ ద థింగ్స్ ఇస్, ఎస్పెషల్లీ మీరు అన్నారు ఒక జాబ్లో చేరారు, తర్వాత ఒక సమ్టైమ్స్ ప్రణాళిక ద్వారా, కొన్నిసార్లు ప్రణాళిక లేకుండా కూడా లక్కీగా, కొన్నిసార్లు కష్టపడి కూడా. హార్డ్ వర్క్, దెర్ ఇస్ నో షార్ట్ కట్ ఫర్ సక్సెస్. డెఫినెట్లీ హార్డ్ వర్క్ పేస్. What are your tips to the youth? Especially sometimes they are wasting their time on too much chatting, too much mobile, or deviating from their original path, or getting addicted to lot of things. వాళ్ళకి ఫ్యూ టిప్స్, మీకున్న హై ఎక్స్పీరియన్స్. కాలాలు కూడా అడిగింది అదే కదా, యువతకి సందేశం. అందుకనే వాళ్ళు చాలా మంది ఈగర్గా ఉన్నారు. కామెంట్ సెక్షన్లో కూడా చూస్తే చాలా మంది దే ఆర్ రైటింగ్ అబౌట్ దిస్ మాట, మెసేజ్ టు ద యూత్. ఇందాక చాలా వరకు వాళ్ళ నిజంగా చాలా వరకు డిస్కస్ చేసాం. జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించండి. నేను ప్రతిసారి చెప్పేది అదే, లైఫ్ ఈజ్ గాడ్స్ గిఫ్ట్, ఎంజాయ్ టు ది కోర్. అంతే. ఎందుకంటే మీరు చూడండి, ప్రపంచంలో ఈ విషయంలో ఎన్నో జీవరాశులు ఉన్నాయి, మీకు తెలుసు, రకరకాల ప్రాణులు. కానీ భగవంతుడు మనకే ఈ మానవ జీవితాన్ని ఎందుకు ఇచ్చాడు? హి హస్ డన్ ఎ గ్రేట్ ఫేవర్ టు us. దాన్ని సరైన మార్గంలో, చక్కని మార్గం, అందరూ మెచ్చుకునే విధంగా, పలానా మూర్తి ఎంతో మంచివాడు, అన్ని చేసే పనులు కూడా మంచి పనులే అని అందరి చేత అనిపించుకునే విధంగా మీరు మీ జీవితాన్ని మలుచుకోండి. మీరు ఎప్పుడైతే అది సంకల్పం చేసుకున్నారో భగవంతుడు మీ వైపు ఉంటాడు తప్పనిసరిగా. అందులో తిరిగే లేదు. ఏదో పాపపుణ్యాలు, స్వర్గ నరకాలు అవన్నీ అంటే కాదు, అవి కాదు. మీరు ఇక్కడే అవన్నీ కూడా మీరు చేసే మంచికి ఫలితాన్ని ఇక్కడే అనిపిస్తారు. మీరు చేసే చెడు పనులకు కూడా మీరు అనుభవించేటువంటిది కూడా ఇక్కడే. అది మటుకు దృష్టిలో పెట్టుకుని టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇచ్చేదంటే ఏ సెకండ్ లాస్ట్ ఈజ్ కెన్ నెవర్ గాట్ బ్యాక్. ఏ సెకండ్ లాస్ట్ కెన్ నెవర్ గాట్ బ్యాక్. దాని విలువ కోల్పోతుంది, అదంతా అయిపోయింది. దాన్ని ఆ సెకండ్ కూడా మీరు ఎంత చక్కగా ఐటమ్ యూ కెన్ పర్చేస్ ఆర్ గెట్ బ్యాక్ సమ్వేర్, బట్ ఎగ్జాక్ట్లీ టైం కెన్ నెవర్. టైం ఇస్ సో, అంటే అది అదేం కొనుక్కునే వస్తువు కాదు. మీరు అంటున్నారు కాబట్టి చెప్తాను. ఈ రోజును కూడా ఆఫ్టర్ ఎంజాయింగ్ మై బ్యాంక్ సర్వీస్ అండ్ నౌ ఎంజాయింగ్ మై రిటైర్డ్ లైఫ్, ప్రతిరోజు ఉదయం లేవగానే నేను చేసేది వాట్ ఈస్ టు బి డన్ టుడే, వాట్ ఈస్ టు బి థింగ్స్ టు ఎస్ ఎగ్జాక్ట్లీ. మార్నింగ్ లేచిన నుంచి చేసేది అదే, థింగ్స్ టు డూ. ఈ టైం నుంచి ఈ టైం దాకా ఏం చేయాలి, టైం ప్రకారం. మళ్ళీ నేను చాలాసార్లు మిమ్మల్ని దగ్గరుండి గమనించాను. మీరు చూస్తాను, ఒక్కొక్కసారి మీరు అంటారు 6:15కి వస్తారు పర్టికులర్ ఈవెంట్, నేను పక్కనే ఉంటా. మీరు అంటారు రామకృష్ణ
నేను 6:42 కల్లా వెళ్తానయ్యా అంటారు. ఈ 6:42 ఏంటి బాబు, ఎవరైనా చెప్తే 7 అంటారు, 6:30 అంటారు, అంటే సరిగ్గా 6:42కి మీరు వెళ్ళిపోతున్నారు అక్కడి నుంచి. బికాజ్ ఐ నో యు ఆర్ ఏ వెరీ పర్సన్ ఇన్ డిమాండ్ అక్రాస్ ఆల్ ద స్టేట్స్. అండ్ అప్పుడు 6:42కి చూస్తే సరిగ్గా టైం చూస్తే మీరు లేచిన టైంకి 6:42 అవుతుంది. అంత పక్కా సమయ పాలన ఎలా చేస్తారు అంటే ఇట్ కమ్స్, ఇట్స్ గాడ్ గిఫ్ట్ కాకుండా ఇట్స్ ఏ యూ ప్రిపేర్ యువర్ స్కెడ్యూల్ మార్నింగ్ అంటున్నారు. మనకి కూడా కమిట్మెంట్స్ ఉంటాయి కదండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు చూసారా 6:42 లేచి పెడతా, నేను ఇంకో వేరే ప్రోగ్రామ్కి వెళ్ళాలి ఏమండి, మీరు ఇక్కడ ఒక 10 నిమిషాలు వెయిట్ చేస్తే అక్కడ వాళ్ళు డెఫినెట్లీ మన గురించి వెయిట్ చేయటం, దానివల్ల కూడా వాళ్ళు కొంచెం ఫీల్ అవుతారు కదా, అయ్యో త్రినాథరావు 6:45కి వస్తానంటే ఇంకా రాలేదండి. వై షుడ్ వీ గివ్ ఛాన్స్ టు దెమ్ టు ఫీల్ లైక్ దట్. మన గురించి వెయిట్ చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా తృప్తిపరచాల్సిన బాధ్యత మనకు ఉంది కదా. అదే అంతే, దానికంటే వేరేం కాదండి. ఎందుకంటే మనం జీవితంలో ఎవరిని కూడా అసంతృప్తి పరచకూడదు, సాధ్యం వరకు మనకున్న లెవెల్. ఎస్పెషల్లీ యూత్ మీలాగే ఎవ్రీవన్ హ్యాస్ టు మెయింటైన్ డైరీ అండ్ ఆల్సో ఫాలో దర్ స్కెడ్యూల్. తప్పకుండా హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్, అందులో ఏమీ సందేహం లేదు, స్ట్రాంగ్ డిసిప్లిన్, స్ట్రిక్ట్ డిసిప్లిన్ ఉండాలి 100%. అందుకు ఉంటుంది. తర్వాత ఈరోజు మీరు ప్రిపేర్ చేసుకున్నారు, షెడ్యూల్ ప్రిపేర్ చేసుకున్నారు, అట్ టైమ్స్ యూ మే నాట్ స్టిక్ టు దట్ షెడ్యూల్. అనేక రకరకాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు మధ్యాహ్నం ఫోన్ చేశారు ఏమండి, అప్పటికి ఈ టైం నేను వేరే షెడ్యూల్ చేసుకున్నాను, వేరే పనులు ఇది వచ్చింది, దాన్ని వేరే రీషెడ్యూల్ చేసుకున్నాను, షెడ్యూల్ చేసుకుని దీనికి అటెండ్ అయ్యాను. అంతే తప్పించి అయ్యో ఇదేమైపోతుంది, ఇది రామకృష్ణ గారు పిలిచారు మరి ఈ పని అయిపోతుంది. నో, మధ్య మధ్యలో చిన్న గ్యాప్స్ కూడా పెట్టుకోవాలి, బఫర్ టైమింగ్. ఖచ్చితంగా. అదే దానికే ఇదివరకు చూసారా, అదేది మన పెర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్, అవును, పెర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ రివ్యూ, అవును ఉండే చూసారా, గుర్తొస్తుంది పెర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ రివ్యూ. ఆ రకంగా పొద్దున్న మీరు టార్గెట్ పెట్టుకోవడం, మరుసటి రోజు మళ్ళీ మార్నింగ్ వచ్చి నేను అనుకున్నాం కదా, ఇందులో ఏం జరిగినాయి, ఇవి ఎందుకు జరగలేదు, సరే దాని ప్రకారం మళ్ళీ 70% కంప్లీట్ అయింది, 30% అవ్వలేదు, ఆ బ్యాలెన్స్ 30% యూ హ్యావ్ టు కవర్. దట్స్ వాట్ ఐ ఫాలో, దట్స్ వాట్ ఐ డైలీ. సో వీ ఆల్ నో సార్, ఈ పార్ట్ 1 ఆఫ్ ద సెషన్ వీ హ్యావ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ మీ ఎక్స్పీరియన్సెస్ కానీ మీ థింగ్స్ కానీ చాలా చెయ్యాలి ఇంటర్వ్యూస్. మీరు వీ నో దట్ యు ఆర్ ఎ వెరీ గుడ్ సింగర్ అండ్ ఒక మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్ ఏదైనా పాడగలిగిన, అది విల్ బీ ఇన్స్పిరేషనల్ టు ద యూత్. వి రిక్వెస్ట్ యూ టు సింగ్ ఎ సాంగ్. మీరు ఈ సెషన్ కంప్లీట్ లైఫ్ ఇది అన్నారు, అయినా కానీ పాడమన్నారు కాబట్టి మీరే అడగండి పలానా పాట పాడండి అని. నాకు ఎప్పటి నుంచి ఇష్టమైన పాట అది, గాలి వీసి పువ్వుల తీగ. అంటే జనాలు ఒక్కొక్కసారి డల్ అయిపోతారు, ఎస్టీమ్ లెవెల్స్ డౌన్ అవుతాయి, అలాంటప్పుడు సపోర్ట్ కావాలి, దాన్ని టీం వర్క్ కింద చెప్తూ ఉంటారు ఆ పాటలో. ఆ పాట పాడండి సార్, కల కానిది. తప్పకుండా. అది ఒక్కసారి. కల కానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు, కల కానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు. ఆ వర్డ్స్లోనే 4 సెంటెన్స్లోనే ఎంత నిగూఢార్థం దాకా చూడండి. బ్రతుకు కన్నీటి దారాలలోనే బలి చేయకంటే డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఆన్ ద అన్నెసెసరీ థింగ్, డోంట్ డిగ్ ద పాస్ట్ అని. ఇంకోటి, గాలి వీచి పువ్వుల తీగ నేలవాలి పోగా, గాలి వీచి పువ్వుల తీగ నేలవాలి పోగా, జాలి వీడి అటులే దాని వదిలివైతువా, ఓ చేరదీసి నీరు పోసి చివురించనీయవా. సార్ మీతో ఆ స్టాంజా కూడా తప్పకుండా పాడాలి సార్. జనాలు లక్ష్యాలు ఒక్కొక్కసారి దూరం అవుతుంటే వదిలేస్తారు, అమ్మ మా వల్ల కాదు వేరే వాళ్ళ అవుతుంది. అగాధమో జలనిధిలో, అగాధమో జలనిధిలోన ఆని ముత్యమున్నటులే, శోకాన మరుగున దాగి సుఖమున్నదిలే. అగాధమో జలనిధిలోన ఆని ముత్యమున్నటులే, శోకాన మరుగున దాగి సుఖమున్నదిలే. ఏది తనంత తానై నీ దరికి రాదు, శోధించి సాధించాలి అది ఏ ధీర గుణం.
సార్ మా జీవితం ధన్యమైంది. ఈవెన్ ఐఎమ్ లెర్నింగ్ ఎ లాట్ సార్. వాట్ ఎవర్ ద బ్యాక్గ్రౌండ్ ఐఎమ్ ఫ్రమ్ ఆర్ వాట్ ఎవర్ ద క్వాలిఫికేషన్ దట్ ఈస్ డిఫరెంట్, స్టిల్ ఐఎమ్ ఎ లెర్నర్. రియలీ థ్యాంక్ యూ సార్. మీ పాటను చూసి, మీ ఇంటర్వ్యూ చూసి ప్రేక్షకులు చూడండి ఎంతమంది వస్తున్నారో, చాలామంది. అండ్ ఆల్సో మాధ్యమం ద్వారా కూడా వేల మంది వీక్షిస్తున్నారు. ఇందాక మా సురేష్ ట్రైనట్ నుంచి చెప్తున్నాడు, అరే ఇంతమంది వీక్షిస్తున్నారు, మేబీ కామెంట్స్ ఇంకా మెల్లమెల్లగా పెడతారేమో సార్. డెఫినెట్లీ యువర్ ఇంటర్వ్యూ ఇస్ రిక్వైర్డ్ ఇన్ మోర్ పార్ట్స్ సార్, ఆన్ యువర్ లైఫ్ మేనేజ్మెంట్, ఫ్యామిలీ మేనేజ్మెంట్, జాబ్ మేనేజ్మెంట్, సెల్ఫ్ మేనేజ్మెంట్, హెల్త్ మేనేజ్మెంట్, హాబీస్ డెవలప్మెంట్, ఇన్ని పార్ట్స్ కింద చేయాల్సి వస్తుంది సార్. సార్ మీ గురించి చెప్పాలంటే నిఘంటువులు ఎన్నో రాయాల్సి వస్తుంది. భగవద్గీత 18 పర్వాల్లో రాశారు, మేబీ 18 ఇంటర్వ్యూలు మీతో చేయాలేమో. బట్ ఎవ్రీ టైమ్ ఈజ్ ఎ లైఫ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ సార్. Every time we spend with you is even a small bits of time or maybe a 5 minutes time. You are a man of knowledge. You are an ocean mata. So ఈ మెసేజ్ ఇందాక మీరు పాడిన పాటలో కానివ్వండి, ఇందాక మీరు చెప్పారు లివింగ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్ ఇస్ సో ఇంపార్టెంట్ అన్నారు ఒకటి. అండ్ డోంట్ వరీ అబౌట్ ద పాస్ట్ అన్నారు. అంటే ఐఎమ్ సమ్మింగ్ అప్ అన్నమాట మీరు చెప్పినవి మెసేజ్. రెండోది డోంట్ వేస్ట్ టైం. ఇందాక పాటలో ఏంటంటే డోంట్ వేస్ట్ టైం ఆన్ ద అన్నెసెసరీ థింగ్, డోంట్ క్రై ఓవర్ ద స్పాయిల్డ్ మిల్క్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అయిపోయింది అది గతం కదా. ఇంకోటి చెప్పారు అగాధమ జలనిధిలోనే అన్నారు. అంటే దిస్ వాట్ ద మెసేజ్ ఇస్, లక్ష్యాలు అంత ఈజీగా కనబడవు, కష్టపడాలి, ఎదురుగుండా ఉండవు. ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ రీచ్ బట్ నాట్ అవుట్ ఆఫ్ ద సైడ్, జస్ట్ కంటిన్యూస్ ట్రావెల్ అని చెప్తున్నారు. సో వీ నీడ్ మేబీ ఒక వైపు సాంగ్స్ వైపు నుంచి కూడా మీద ఒక ఇంటర్వ్యూ చేయాల్సి వస్తుంది. బట్ రియల్లీ గారు మీరు క్లోజ్ చేయ ముందు ఇప్పుడే ఈ అగాధము జలనిధి అటువంటిది ఇందాక నుంచి ఆలోచిస్తున్నాను, ఆ పాట ఏమిటా అన్నది. సార్ చక్కగా గోరంత దీపం అది క్షణంగా గుర్తొచ్చింది. ఎంత మీనింగ్ఫుల్ అంటే, కడలి నడుమ కడవ మునిగితే కడదాకా ఈదాలి, కడలి నడుమ పడవ మునిగితే కడదాకా ఈదాలి, నీరు లేని ఎడారిలో కన్నీరైన తాగి బ్రతకాలి, ఏ తోడు లేని నాడు నీ నీడే నీకు తోడు. ఎంత చక్కని తోడు నీకు రానప్పుడు నీ నీడే నీకు తోడు. హోప్ ఈజ్ ది ఫెదర్ ఆఫ్ థింగ్స్ అని మీరు ఎంత చెప్తుంటే అది ఆ పాట ఏమిటా పాట ఏమిటని గుర్తు చేసుకున్నాను అన్నమాట. గోరంత దీపం కొండంత వెలుగు చిగురంత ఆశ జగమంత వెలుగు. ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే అది గుర్తొచ్చింది అనమాట. హోప్ ఈజ్ వన్ థింగ్ అండి. ఆశ మనిషిని ఏమంటారు ముందుకు నడిపించడం. నిజంగా ఇది మీ లైఫ్లో మీరు పాటించారు. డెఫినెట్లీ ద మెసేజ్ టు ద యూత్ టుడేస్ ఇంటర్వ్యూ ఈజ్ విత్ వన్ అండ్ ఓన్లీ ప్రజ్ఞాశాలి. అండ్ ఒక్క మాటలో చెప్పలే ఆయన గురించి. సామాజిక సేవల్లో కానివ్వండి, సాంస్కృతిక కార్యక్రమాలు అండి, సకల ఘంటసాల వాయిస్లో మాట్లాడుతూ ఘంటసాలే ఏం చేస్తారు ఆయన వాయిస్లో. బాలసుబ్రహ్మణ్యం గారు పాడుతున్నప్పుడు బాలసుబ్రహ్మణ్యం, అలానే తెలుగు పాటలే కాదు హిందీ పాటలు కూడా అద్భుతంగా పాడతారు. అటు ఫిలాసఫికల్ సాంగ్స్ ఇందాక చూసాము, ఇటు గొప్ప రొమాంటిక్ సాంగ్స్ అవనండి, సోషల్ మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్స్ అవనండి, కానీ అలాగే దైవభక్తి గీతాలు. మీరు ప్రతి శనివారం ఆదివారం అయితే ఆయన యూ కెన్ సీ ఇన్ మెనీ టెంపుల్స్ ఈ సింగ్స్ వాలంటరీలీ. అర్లీ మార్నింగ్ 5 కన్నా ఆయన ఏమిటి కనబడతారు, ఏంటండి వాళ్ళు అడుగుతూ ఉంటారు. సాయంకాలం 6 అయినా అందుగలడు ఇందు లేడని సందేహం వలదు అని ఎక్కడో విన్నాం ఆయన గురించి, కృష్ణుడి గురించి. ఇక్కడ ఈ త్రినాథరావు గారు అంటే ముల్లోకాలు పేరులోనే ఉంది. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇట్స్ ఏ రియల్లీ హానర్ టు బీ ఎ పార్ట్. అండ్ మీ డెఫినెట్గా ఒక్కసారి మిమ్మల్ని మళ్ళీ తొందరలో కాంటాక్ట్ చేయబోతున్నాం. విల్ డూ డెఫినెట్లీ సిరీస్ ఆఫ్ ఇంటర్వ్యూ సార్. ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్ టు బీ హియర్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రేక్షకులందరికీ. మీ కామెంట్స్లో ఏమైనా మెసేజ్ కానీ ఏమైనా క్వెరీస్ ఉంటే తప్పకుండా పెట్టండి, అవి తప్పకుండా ఆన్సర్ చేస్తాం. ధన్యవాదాలు సార్. రామకృష్ణ గారు థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒక చిన్న మాట అన్నారు, సిరీస్ ఆఫ్ ఇంటర్వ్యూస్ చేయాలని. నిజంగా మీరు సిరీస్ ఆఫ్ ఇంటర్వ్యూస్ చేయదగ్గంత గొప్పవాడిని కాదు నేను. అంటే నేను ఎలా అంటున్నా మీరేమనుకోద్దు, ఏదో ఎగ్జారేషన్ కూడా అంత గొప్పవాడిని ఏం కాదు, చాలా సామాన్యుని. కానీ చెప్తోంది మీరు నన్ను చేస్తున్నటువంటి ఈ ఇంటర్వ్యూస్ మన ప్రేక్షకుల్లో కొంతమందినైనా కదిలించి వారు ప్రస్తుతం పరిస్థితి నుంచి
పాజిటివ్ వేలోకి తీసుకురాగలిగితే మన ఇంటర్వ్యూల యొక్క పర్పస్ బాగా తప్పకుండా మనకి సార్ ఈ fulfill అయినట్టు. మెసేజ్ ద్వారా చాలామంది వాళ్ళు ఎక్కడైనా స్తబ్దత నుంచి స్థైర్యం, స్తబ్దత నుంచి స్థైర్యం చాలా బాగుందండి. ఫ్రమ్ కన్ఫ్యూజన్ టు క్లారిటీ, బ్యూటిఫుల్. ఇవన్నీ వస్తాయి తప్పకుండా. ఈ డెఫినెట్లీ యువర్ ఎక్స్పీరియన్స్, యువర్ నాలెడ్జ్, యువర్ స్కిల్స్ అండ్ ప్రాక్టికల్ అప్లికేషన్ చాలా సింపుల్ టిప్స్ చెప్పారు. ఏదో ప్రాక్టికల్గా థియరీను ఏదో థీరమ్స్ చెప్పలేదు. యూ టోల్డ్ ఆల్ ద లాస్ ఆఫ్ నేచర్ విచ్ యూ ఆర్ ప్రాక్టికల్ ఇంప్లిమెంటెడ్. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్. వీఆర్ టేకింగ్ ఎ స్మాల్ షార్ట్ బ్రేక్ అండ్ విల్ కమ్ బ్యాక్ వెరీ సూన్ విత్ ఎ డిఫరెంట్ టాపిక్. రియలీ ఇట్స్ అ హానర్ టు బి విత్ యూ సార్. శ్రీ త్రినాథరావు గారు, థ్యాంక్ యూ, ధన్యవాదాలండి. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. థ్యాంక్ యూ ఆల్ ద వ్యూయర్స్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్.